తప్ప ఒక బిలో యావరేజ్ మూవీ అని అంతే. థ్యాంక్ యూ. ఎందుకు ఇలాంటి సినిమాలు వస్తున్నాయి అనే దానికి చాలా చెప్పడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. స్టోరీ అనుకొని హీరోల దగ్గరికి వెళ్తే సినిమాలు రావచ్చు మంచివి, బట్ ఏదో తీయాలి కమిట్ అయ్యాం కదా అనే ఆలోచనతో సినిమాలు తీస్తే ఇలాగే ఉంటాయేమో అనే ఫీలింగ్ అయితే ఉంది నాకు. చాలామంది చాలా మాట్లాడారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో లేకుంటే చాలా ఈవెంట్స్లో, బట్ ఆశించినంత స్థాయిలో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉన్న సినిమా మాత్రం లేదు. సినిమా అంటే నాట్ ఓన్లీ హీరో యాక్టింగ్ కానీ హీరోయిన్ యాక్టింగ్ కానీ వీటి బేస్ మీదే ఉండదు, ప్రతిదీ క్యాల్కులేట్ చేసుకునే సినిమా ఉంటుంది బేసిక్గా. బట్ ఈ సినిమాలో ఏంటంటే ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బట్ సెకండ్ హాఫ్లో లాజిక్ లెస్ ఎండింగ్, ఇలా కొన్ని సీన్స్ ఉంటాయి. అసలు టేకింగ్స్ కానీ రిమైనింగ్ అంతా చాలా బాగుంటుంది. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ చాలా చిన్నది, చాలా హైప్లు అయిపోయారు. వెంకటేష్ గారు స్పీచ్తో హైలైట్ అయ్యారు, బట్ సినిమాలో ఆయన క్యారెక్టర్ బాగున్నా కూడా పెద్ద స్కోప్ లేదు. ఆయన పర్ఫామ్ చేసే అంతా ఏదో చిన్న షార్ట్స్, సత్యదేవ్ గారి క్యారెక్టరైజేషన్ ఇవన్నీ చాలా కొంచెం ఇరిటేటింగ్గా అనిపిస్తాయి. స్టోరీ మొత్తం చూసుకున్నాక ఆ క్లైమాక్స్ ఏంటి, పార్ట్ 2 కోసం పార్ట్ 1 చంపేస్తే పార్ట్ 2 ఎందుకు, ఇంకా ఇలా కొన్ని చాలా అంటే చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే సినిమాలో మెయిన్గా పాజిటివ్స్ ఏదైనా ఉంది అంటే అనిరుద్ధ్ గారి బీజిఎమ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ. సెకండరీ కొండబాబాయ్ వేరే లెవెల్ చేశాడు. ఆయన యాక్టింగ్ వైజ్, ఆయన లుక్స్ వైజ్ కానీ చాలా బాగుంది. సత్యదేవ్ గారు అందరు క్యారెక్టరైజేషన్స్ బాగున్నాయి, బట్ స్టోరీని ప్రాపర్గా తీసుకెళ్ళలేకపోయారు అనే ఒక్కటైతే ఉంది. నాగవంశీ గారు ఒక ప్రొడ్యూసర్గా ఏదైతే చేయాలో అది చేశారు, బట్ రిజల్ట్ అనేది మన చేతిలో అయితే ఉండదు. బట్ సినిమా నా వరకు అయితే 1 టైం వాచబుల్. థియేటర్కి వెళ్ళి, అది కూడా విజయ్ దేవరకొండ మొన్న బాధపడ్డాడు కదా, చాలా ఏళ్ళైంది హిట్ పడి, వెంకన్న స్వామి కరుణిస్తే హిట్ కొడతాను అనే వేలో మాట్లాడాడు కాబట్టి ఆయన కోసం వెళ్ళి థియేటర్కి అయితే వెళ్ళి చూడొచ్చు. కింగ్డమ్ మూవీ చూడడం జరిగిందన్న. సినిమా చాలా డిసప్పాయింట్ అయింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అసలు సినిమా